ఇదే కదా మా యూత్ కి కావాలి. వదలండి ప్రేమ్ బాబు. పడిపోతావు. నేను పడను. పర్లేదా? లేదు. నా ప్రేమలో అంటున్నా. ఇలాంటివే వినాలి. మోర్, ఇంకా మోర్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నువ్వు ఇంకా ఆపు చిట్టి. ప్రేమ్ బాబు, చాలా ముఖ్యమైన విషయం. చెప్పు జామ్. ఇందాక నిషామ్మ రూమ్ ని క్లీన్ చేయడానికి వెళ్ళాను ప్రేమ్ బాబు. నేను రూమ్ లో ఉన్నట్టు తనకి తెలియక ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టుంది. నన్ను చూసి రహీమని నా మీద ఇంత ఎత్తున లేచింది. ఏం విన్నావే అని తెగ అరిచింది. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడింది. ఇందులో ముఖ్యమైనది ఏముంది చా? చెప్తాను. నిషమ్మకి పెళ్లికి ముందు ఒక పార్సల్ వచ్చింది. అది తీసుకుని గదికి వెళ్ళింది. అమ్మగారు నిషమ్మకి పెళ్లి చీర ఇవ్వమంటే నేను గదికి వెళ్ళాను. అప్పుడు ఇలానే నా మీద రంకలు వేసింది. సంబంధం లేకుండా మాట్లాడింది. అయినా రూమ్ కి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని కామన్ సెన్స్ లేదా? నేను డోర్ కొడితేనే మీరు తలుపు తీశారు. తర్వాత చూస్తే ఆ పార్సల్ వచ్చింది ప్రెగ్నెంట్ టెస్ట్ది. దాన్ని పట్టుకుని నిషామ్మ ప్రెగ్నెంట్ అన్నది నేను బయట పెట్టగలిగాను. అవునా చా? అవును బాబు. ఇప్పుడు కూడా ఎవరితో ఫోన్ మాట్లాడిందో తెలిస్తే ఏదైనా బయటపడే అవకాశం ఉంది కదా అని మీకు చెప్దామని వచ్చాను. దానిలో ఏముంది చామ్? ఎవరితో మాట్లాడిందో చిట్టిగాడు చెప్తాడు కదా. చిట్టి, త్వరగా చెప్పు. ఓకే, 1 minute జామ్. గుణాతో మాట్లాడింది. ప్రాసెస్డ్. బాబు, నిన్న హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ తెస్తున్నప్పుడు కూడా ఆ గుణగాడే నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ రిపోర్ట్స్ కూడా చించేశాడు. అంటే మీ వల్ల కాదనే కదా వాడే ఆ రిపోర్ట్స్ ని చించేసింది. గుణాకి నిషా ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందో తెలుసు బాబు.